పర్ఫెక్ట్. ముందు జానీతో టెస్ట్ చేయాలి, అప్పుడే సమస్య ఏంటో తెలుస్తుంది. అసలు ఏంటిదంతా? సూసన్ టెస్ట్ నీకోసమే ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చాను. ఎవరైనా తుడుచుకోవడానికి టవల్ ఇస్తే బాగుంటుంది. ఈ వాసన బానే ఉంది, కానీ అది అలాగే తలదూపి పౌడర్ రాయండి. ఆ సరిగా యూజన్, ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సూజన్, నా కలల రాణి. జానీ ఉన్నాడా? లేడు. మంచిది, నేను నీకో ముఖ్యమైన వస్తువుని చూపించడానికి వచ్చాను. ముందు మేము నీకోటి చూపించాలి. అదే తలుపు. ఇక్కడి నుంచి వెళ్ళు. సడన్ గా నాకు ఇంతగా ఆడుతోందేంటి? మేమేమి చూడలేదు, మాకేమీ తెలీదు. ఇదిగో ఇదే. ఇది చాలా అరుదైన క్రిస్టల్ తో తయారైన రింగ్. నేను దీన్ని సూసరైట్ అని పిలుస్తా. ఈ రింగ్ లో ఉండే మెరుపు వల్ల ఈ బ్లింగ్ బ్లింగ్ బాయ్ ని చూసి సూసన్ మై మర్చిపోతుంది. ఆశపడచ్చు బ్లింగ్ బ్లింగ్, కానీ అత్యాశపడకూడదు, అది తప్పు. చూడు, బ్లింగ్ బ్లింగ్ మై డియర్, నీ కళ్ళని చూసి అలా మై మర్చిపోతున్నాను. దీన్ని తీసుకొచ్చి సూజన్ ని ఇంప్రెస్ చేసావు. బ్లింగ్ బ్లింగ్, ఇది మంచిది కాదు. నీ కళ్ళు పూల రేకుల్లో ఉంటాయంట అనుకున్నాను, కానీ ఇది ఓకే. ఇక మనం ఎప్పుడు ఫ్రెండ్సే. ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళలేవు. ఈ రింగ్ నా చేతికున్నంత వరకు నేను నా ఇష్టం వచ్చినట్టు ఆడతాను. సరే గాని నేను నీ సిస్టర్ అలా హాయిగా షికార్ కొట్టొస్తాం. ఓకే, బాయ్ బాయ్. మరీ ఎక్కువ చేస్తున్నాడు. రా సూజన్, అదిగో అక్కడ మన కోసం ఒక కొత్త ప్రపంచం ఎదురు చూస్తోంది. తనకి జానీయే కరెక్ట్. జానీ! జానీ! ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఊరికే అన్నారా? అవునవును, నాకు ఎంతో నచ్చింది. నీళ్ళలో జీవిస్తే చాలా బాగుంటుంది అనిపిస్తోంది. ఏది ఏమైనా రస్కుని కాఫీలో ముంచుకుని తినే సుఖం వస్తుందా? నీ బుద్ధిని వదిలిపోతుందా ఏంటి? జానీని సాయం కావాలి. ఆ బ్లింగ్ బ్లింగ్ సూజన్ ని దేనో తీసుకొచ్చి ఇంప్రెస్ చేసేసాడు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు. అయితే ఏంటి? ఏంటి అలా అంటున్నావు? సూజన్ కి బ్లింగ్ బ్లింగ్ అస్సలు నచ్చడు. మన సూజన్ ని కాపాడాలి. మరి నాకేంటి లాభం? తను మన సిస్టర్. సరే, అయితే ఏంటి? దీన్ని ఇలాగే వదిలేస్తే బ్లింగ్ బ్లింగ్ నీ బ్రదర్ ఇన్ లా అయిపోతాడు. బావా అని చెప్పు. తన దగ్గర బోల్డంత డబ్బు ఉంది, చాలా గిఫ్ట్లు ఇస్తాడు. ఎందుకలా మాట్లాడతావు జానీ? తనని కాపాడాలన్న ఆలోచన నీలో కొంచెం కూడా లేదా? ఇంకోసారి ఇలా మాట్లాడావనుకో అయిపోతావు. రంగంలో దిగుతాను. లాభకి పద. ఇదే మన ప్లాన్. మీరిద్దరూ నా బోట్ లో స్కేట్ చేసుకుంటూ రండి. ఆ తర్వాత బ్లింగ్ బ్లింగ్ బోట్ లో ల్యాండ్ అవ్వండి. తను మీతో గొడవ పడుతున్న సమయంలో ష్రింకింగ్ రైన్ యూజ్ చేసి ఉంగరం కింద పడిపోయేలా చేస్తాను. ఆ తర్వాత ఉంగరాన్ని సూజన్ ని తీసుకొచ్చేద్దాం. అయితే పెద్ద దుప్పటి వెనకాల హీరోలా వెంబడిస్తూ వెళ్ళడానికి. ఇది నిజంగా సూపర్ గా ఉంది. అనుకున్న దానికంటే దారుణంగా ఉంది. తనకి గ్రేప్స్ తినిపిస్తోంది. మనం త్వరగా వెళ్ళాలి. సిద్ధంగా ఉండండి. గుడ్డు కూడా పైనుంచి వచ్చి పడిందా? జానీ, ఏంటి నువ్వు ఇలా వచ్చావు? నాకు నీ శుభాకాంక్షలు తెలపడానికి వచ్చావా? చూడు యూజిన్, నేను నా సిస్టర్ ని నాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చాను. కాంప్రమైజ్ అవుదావా? చూసుకుందామా? నా రింగ్ దొరికింది. అది చాలా అరుదైన క్రిస్టల్. ఇక్కడ ఏం జరుగుతోంది? నేనేంటి ఇంత వింతగా డ్రెస్ చేసుకుని ఉన్నాను? ఇది ఇప్పుడు కొత్త ఫ్యాషన్. సూజన్ మై ఫ్రెండ్, నేను ఆ రింగ్ ని ఎలాగైనా కనిపెట్టి తీరుతాను. ఈ సముద్రం మొత్తం గాలించినా సరే దాన్ని సంపాదిస్తా. అతను దాన్ని కనిపెట్టక ముందు మనం దాన్ని కనిపెట్టాలి. ఇది పోర్టల్ ల్యాబ్ బోర్డ్. ఇప్పుడు ఆ రింగ్ ని కనిపెట్టొచ్చు. సముద్రంలో కనిపించకుండా పోయిన వాటిని వెతికే వాళ్ళు, దాని తర్వాత సోనార్స్. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. వచ్చేటప్పుడు భోజనం కూడా తీసుకురండి. ఆకలికి నేను తట్టుకోలేను. ఓకే, ప్లాన్ ఏంటో చెప్తాను. మీరిద్దరు వెళ్లి రింగ్ ని కనిపెట్టి తీసుకొచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. తర్వాత సూసన్ కి మేము సహాయం చేశాం కాబట్టి ఇంటికి వెళ్ళగానే రస్కులు ఇవ్వాలి. సూపర్ ప్లాన్. మనం ఈ హిమోజోమో కన్వర్టర్ ని యూజ్ చేసి వీళ్ళిద్దరిని చేపలుగా మార్చేయాలి. అప్పుడే యూజిన్ మనుషుల కంటే మన వాళ్ళు వేగంగా స్విమ్ చేయగలరు. అది ఏంటి ఏమన్నావు? నువ్వు ఫిష్ లా మారిపో జానీ.
అప్పుడు నీళ్ళలో బింగ్ బింగ్ ని ఓడించొచ్చు. వాళ్ళ మనుషుల్లా నీకు అవసరం ఉండదు కదా. అదేరింది ఆక్వాడూడ్ అని చెప్పు. నీళ్ళలోని శత్రువులతో పోరాడి గెలుస్తాడు అతను. నేను రెడీ. ఏదో భోజనం రెడీ అన్నట్టు అంత వయ్యారంగా చెప్తావేంటి? ఏంటి సీ హార్స్ లా? ఓకేనా? ఇవైతేనే వేగంగా వెళ్తాయి. మేము చిన్నగా ఉన్నాం కదా, సముద్రంలో వచ్చేవి పోయేవి మమ్మల్ని స్నాక్స్ లాగా తినేస్తాయేమో. ఇదొకటి ఉందా? డాల్ఫిన్స్ లా మార్చొచ్చు కదా, అవంటే అందరికీ ఇష్టం. మాకు టెర్రర్ గా ఏదైనా కావాలి. మమ్మల్ని షార్క్ లా మార్చండి. Yes, మాకు కావాల్సింది ఇదే. ఓకే, ముందు వెళ్ళి ఆ రింగ్ ని కనిపెట్టండి. అప్పుడు యూజిన్ బెడద ఉండదు. ఇది భలే ఉంది. ఆహా! నేను ఫ్రాగ్మెన్ 3ని. మనం వెతికేది ఇక్కడ లేదు. ఇప్పుడు చూడు. చూసావా అతని ఎలా భయపెట్టి పారిపోయేలా చేశాను. త్వరగా రింగ్ ఎక్కడుందో కనిపెట్టి వెళ్ళిపోతాం. ఏ తమ్ముడు నువ్వు అందుకే డాల్ఫిన్స్ లా మారదామన్నాను. వీటికి శత్రువులు ఆ షార్కులే కదా. ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా. ఓరి నాయను, మాట్లాడితే షార్కుల్ని తరుపుతున్నారే. కానీ నేను మాత్రం నిన్ను తరమల్లే మై డియర్. నీ అందం చూసి నేను మైమరిచిపోయాను. నీ హెయిర్ స్టైల్ నన్ను ఎంతగానో ఆకర్షిస్తోంది. మనిద్దరం ఫ్రెండ్స్ అయిపోదామా? ఎలాగైనా సరే నేను ఆ రింగ్ ని వెతికి పట్టుకొని సూజన్ ని దక్కించుకుంటాను. త్వరగా మన ఇందులోకి వెళ్ళి తప్పుదాం. ఈ షో నిజంగా చాలా బాగుంది. ఆక్వాడూడ్ నిజంగా మీరేనా? ఓ నాయను, ఈయన కూడా డైట్ మెయింటైన్ చేయకుండా ఇలా తయారయ్యాడేమిటి? మిమ్మల్ని చూస్తామనుకోలేదు. మేము మీ అభిమానులం. అలాగా, చాలా సంతోషం. రండి రండి, వచ్చి కూర్చోండి. ఏం తీసుకుంటారో చెప్పండి. లేదు లేదు, మాకేం వద్దు. మేము నీళ్ళలో పడిపోయిన మా సిస్టర్ రింగ్ కోసం వచ్చాం. అది దొరకలేదంటే మా పని అయిపోతుంది. మీ సమస్య ఏమిటో నాకు అర్థమైంది. నేను మీకు సాయం చేస్తాను. ఆ రింగ్ ఇదేగా? వావ్, ఈజీగా దొరికేసిందే. నేను ఉదయాన్నే న్యూస్ పేపర్ కోసం వెళుతుంటే ఇది నా నెత్తి మీద పడింది. మీరు కూడా మాతో వచ్చేయండి. ఖచ్చితంగా మాకు బ్లింక్ బ్లింక్ కి గొడవ అవుతుంది. అప్పుడు మీరు మాకు సాయం చేయొచ్చు. వాటి నుంచి ఎప్పుడో రిటైర్మెంట్ తీసుకున్నాను. నా షో ప్రారంభం కాబోతోంది, అది నేను చూడాలి. అయితే ఓకే. కృతజ్ఞతలు అక్వాడూడ్. వయసు మీద పడ్డా కూడా సింహంలా ఉన్నాడు. ల్యాబ్కు వెళదాం. ఈ కొత్త షో నాకు బాగా నచ్చింది. నాకు చెందిన వస్తువు మీ దగ్గర ఉందనుకుంటాను. వదలు 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 మమ్మల్ని. ఓ సూజన్ ని నన్ను కలిపే బ్రిడ్జ్ ఇది. మై డియర్ సూజన్. నాకు ఇప్పుడే అర్థమైంది. ఎంత వయసు అయింది, నా హీరోయే కదా. ఆ రింగ్ తీసుకుని వెళ్ళిపోండి. అతని సంగతి మీరు చూసుకోండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. స్పిరిట్ పవర్స్ గో. అది ఇక్కడెక్కడో ఉండాలి. నా సూజన్ ని నా నుంచి వేరు చేద్దామని ప్రయత్నిస్తున్నారు కదా, వదిలిపెట్టను. జానీ డాష్, ఇప్పుడు నిన్ను ఏయ్, రే నేనే గెలిచా. ఇప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను నా సూజన్ ని మాత్రం ఎప్పటికీ విడదీయలేరు. ఆహా, వెళ్తున్నావా? ఒకసారి నీ వెనకాల ఏముందో తిరిగి చూడు. ఏమంటున్నావు? నువ్వు నాకు నచ్చావు. ఇదేదో తేడాగా ఉందే. ఆ రింగ్ ని నువ్వే ఉంచుకో. అది మాకేం అక్కర్లేదు. నీకు ఎస్కేప్ అవ్వాలంటే వెంటనే ఎస్కేప్ అయిపో. నన్ను వదిలిపెట్టి వెళ్ళకు. ఫ్రెండ్షిప్ చేసి నేనేం చేస్తాను? నాకు సూచనే కావాలి. నువ్వు వద్దు, నన్ను వదిలే. చూసావా చూసావా? మన చిట్టి తమ్ముడు మళ్ళీ నన్ను కాపాడాడనుకుంటా. బ్లింగ్ బ్లింగ్ షార్క్ల పేరు అద్దరింది కదా. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. మీ సహాయానికి థ్యాంక్స్ ఆక్వాడూడ్. నన్ను బయటకు రప్పించినందుకు మీకే థ్యాంక్స్ చెప్పాలి. దుష్టుల్ని చెండాటంలో ఎంతో సంతోషం ఉందని ఇప్పుడు అర్థమైంది. ఇంతకన్నా మంచి విషయం ఇంకొకటి ఉంది, మాతో పాటు రండి. వాటర్ స్పోర్ట్స్ లో మేమే ఛాంపియన్. ల్యాబ్ బోట్ లో టైం ని బాగా స్పెండ్ చేస్తున్నాం కదా. అంతా బాగానే ఉంది, కానీ ఏదో ఒకటి మిస్ అవుతుంది. అర్థమైంది.